ఆహ్వానిస్తున్నాను. పేరు వినగానే ఇంతలా శబ్దం వస్తుందంటే వారు మీ గుండెల్లో ఎంత పదిలంగా ఎంత ఉన్నతంగా ఉన్నారో తెలుస్తోంది. శ్రీమతి పరిటాల సునీత గారిని సగర్వంగా సాదరంగా స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాను. అండ్ బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గౌరవనీయులు శ్రీమతి ఎస్ సవితమ్మ గారిని స్టేజ్ పైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. అందరికీ నమస్కారాలు. ఈరోజు పద్మభూషణ్ అవార్డు తీసుకున్న మన నందమూరి తారక రామారావు గారు ముద్దల బిడ్డ మన బాలయ్య అన్న గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. అదేవిధంగా మన వసుంధర అక్క గారికి, మన ఎమ్మెల్యేలకు, మన మంత్రి గారికి, అతి ముఖ్యంగా హిందూపురం నందమూరి తారక రామారావు గారు మన బాలయ్యన్న అభిమానులకు, పత్రికా విలేకరులకు, పోలీస్ సోదరులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఈరోజు ముఖ్యంగా మాకందరికీ ఒక పెద్దన్న మా అన్న బాలయ్యన్న అవార్డు తీసుకున్న వెంటనే ఒక పండగ వాతావరణం లాగా రాష్ట్రమే కాదు తెలుగు వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో అందరూ కూడా ఒక పండగ వాతావరణంగా కూడా చేసుకున్నారు. ఎందుకంటే మన నందమూరి తారక రామారావు గారు అంటేనే మన తెలుగు వాళ్ళకి ఎంతో అభిమానం. అదే అభిమానం, ఆప్యాయత, అనురాగం అన్నీ కూడా మన బాలయ్యన్న మీద కూడా చూపిస్తున్నారు. ఇదే హిందూపురం నియోజకవర్గంలో 3 సార్లు ఎమ్మెల్యే అయిన ఘనత మన బాలయ్యన్న గారికే కూడా దక్కుతుంది. రాష్ట్రంలో మన రాయలసీమలో 3 ఎమ్మెల్యేలు అయితే దాంట్లో మన బాలయ్యన్న గారు అంటే హిందూపురంలో ఉండే ప్రజలు కూడా ఎంత అభిమానంతో ఉన్నారనేది కూడా ఒక్కసారి ఆలోచించాల. అందుకే మన అన్న బాలయ్యన్న గారు హిందూపురం నియోజకవర్గానికి ఎనలేని సేవలు కూడా చేస్తున్నారు. ఒక రాజకీయంగా కాకుండా తన తల్లి పేరు మీద బస్వ తారకమ్మ హాస్పిటల్ కూడా పెట్టి, క్యాన్సర్ హాస్పిటల్ పెట్టి ఎంతో మంది ప్రాణాలు కాపాడిన దేవుడు మన అన్న బాలయ్యన్న గారికి కూడా దక్కుతుంది. ఎందుకంటే ఇందాక సింధూర గారు అన్నారు క్యాన్సర్ మా అత్తయ్యకి వస్తే సార్ కూడా బాగా చూపించారని. అన్న మేము కూడా ఒకటే చెప్తున్నాం, మా నాన్నగారు కానీ మా చిన్నాన్నగారు కూడా క్యాన్సర్ పేషెంట్లు బసవతారకం హాస్పిటల్లోనే బాగా చూపించారు. చాలా బాగా హాస్పిటల్ కూడా ఒక టెంపుల్ వాతావరణం కూడా ఉంది. అక్కడికి వెళితే చిన్న పుట్టిన బిడ్డ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా హాస్పిటల్లో ఉంటారు. ఎంతో ఆప్యాయతగా డాక్టర్స్ కూడా మీరు చూపిస్తున్న అభిమానంతో డాక్టర్లు కూడా ఎన్నో సేవలు కూడా అందిస్తున్నారు. దాంతోపాటు మా బాలయ్యన్న గారు ఒక సినిమాలోనే కాదు రాజకీయ రంగంలో కూడా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు కూడా చేసిన ఘనత మా బాలయ్యన్న గారికి. సినిమాలో హీరో కాదు, మా రియల్ హీరో మా బాలయ్యన్న గారు కూడా అని ప్రత్యేకంగా కూడా మనం చెప్పుకోవచ్చు. సినిమాల్లో ఫైట్ చేస్తారనుకోవచ్చు, కానీ ఒక రియల్ హీరోగా అనంతపురం జిల్లానే కాదు మన అనంతపురం జిల్లాకి ఎన్నో సేవలు కూడా చేశారు. అన్నగారు కూడా హిందూపురం ఎమ్మెల్యేగా ఉండడం మనం అందరం కూడా అదృష్టంగా కూడా భావిస్తున్నాం.
ఈ ప్రాంతానికి కనీసం గొక్కడ నీళ్ళ లేకపోతే నీళ్ళ దాహనం చేసిన ఘనత మన బాలయ్య అన్న గారికి కూడా దక్కుతుంది. అదే ప్రకారంగా ఎన్నో హాస్పిటల్ పెట్టారు. ఏ కార్యక్రమం చేసినా ప్రతి ఒక్కటి ఎంతో డిసిప్లిన్గా కూడా చేసే ఘనత మన అన్నగారిది. మహిళలంటే ఎంతో గౌరవం ఉంటుంది. ఎంత మందిలో ఉన్నా మా మహిళలని ముందు పెట్టే నడిపించే ఘనత మా బాలయ్య అన్న గారు కూడా దక్కుతుంది. వసుంధరక్క గారు కూడా చెప్పాల, మా అన్న మంచి మనసుండే నాయకుడు మా బాలయ్య అన్న గారు. చిన్న పిల్లలకు ఏ విధంగా ఉంటుందో మనస్తత్వం, అంత మంచి మనస్తత్వం ఉండే మా బాలయ్య అన్న గారు కూడా దొరకడం మీ అదృష్టం అని ప్రత్యేకంగా అక్కగారు కూడా నేను చెప్తున్నాను. మా బాలయ్య అన్న చాలా మంచి వ్యక్తి అక్క. చాలా పిల్లలతో సమానంగా ఉండే వ్యక్తి, కలుషితం లేని వ్యక్తి మా బాలయ్య అన్న గారు. కాబట్టి పద్మభూషణ్ అవార్డు మా అన్నయ్యకి ఎన్ని అవార్డులు ఇచ్చినా అవి తక్కువే అని కూడా నేను ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం. దీనికైనా ఎక్కువ పెద్ద స్థాయిలో ఎన్ని అవార్డులు రావాలంటే అన్ని అవార్డులు కూడా మా బాలయ్య అన్న గారికి కూడా రావాలని దేవుని కూడా నేను ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. కంచు కంఠం అబ్బా, మామూలుగా లేదా కంఠము, వేట కొడవల్లాగే ఉంది. ఒకసారి గట్టిగా చప్పట్లు సునీతమ్మకి. అమ్మ మామూలుగా లేదు కంఠం అసలు. అమ్మ నా దిష్టి తగులుతుంది మీకు. అమ్మ మాట్లాడండి. జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య. చాలా సంతోషంగా ఉంది. మరి మన ముద్దుల మామయ్య మంగమ్మ గారి మనవడు అన్న నందమూరి తారక రామారావు గారి వారసులు, సింహం కడుపున సింహమే పుడుతుందని నిరూపించిన మన హిందూపురం శాసన సభ్యులు, మరి పద్మభూషణ్ అవార్డు గ్రహీత మన బాలయ్య బాబు గారికి, అదేవిధంగా మేడం వసుంధర మేడం గారికి, అదేవిధంగా కదిరి శాసనసభ్యులు కందికుంట ప్రసాద్ గారికి, మరి ఎమ్మెల్సీ తిప్పయ్య స్వామి గారికి, జిల్లా అధ్యక్షులు కల్లుకుంట అంజనప్ప గారికి, పల్లె సింధూరారెడ్డి గారికి, మాజీ మంత్రివర్యులు రాప్తాడు నియోజకవర్గం శాసనసభ్యులు పరిటాల సునీతమ్మ గారికి, మరి మన పల్లె రఘునాథ్ రెడ్డి గారికి, మరి ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసిన హిందూపురం నాయకులకు, మరి బాలయ్య గారి ఫ్యాన్స్కి, మరి నా సోదరి మన అందరికీ శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నిజంగా బాలయ్య అంటేనే రాష్ట్ర వ్యాప్తం కాదు, ప్రపంచమంతా వైబ్రేషన్ వచ్చేది. జై బాలయ్య అంటేనే ఒక వైబ్రేషన్ వస్తుంది. ఆ విషయం మన అందరికీ తెలుసు. మరి ఈరోజు అవార్డులకే ఒక కళ తీసుకొచ్చారు మన బాలయ్య బాబు గారు. ఏ అవార్డు ఇచ్చినా అక్క చెప్పినట్లు అది తక్కువే. ఒక రాజకీయ రంగం కావచ్చు, సినిమా రంగం కావచ్చు, మానవ సేవ కావచ్చు, దైవ భక్తిలో కావచ్చు, మన బాలయ్యకు సాటి లేరని మన బాలయ్య బాబు గారు నిరూపించుకున్నారన్న విషయం మీకు తెలియజేస్తూ, మనం నిజంగా చాలా అదృష్టవంతులం. యుగ పురుషుడు ఆజానుభావుడు నందమూరి తారక రామారావు గారు మన హిందూపూర్ నుంచినే సీఎం అయ్యారు. అదేవిధంగా మళ్ళీ వాళ్ళ వారసులు మూడోసారి ముచ్చటగా మన బాలయ్య బాబు గారు ఇక్కడ శాసనసభ్యులు కావడం మాకందరికీ ధైర్యం, మనోబలం అని కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి బాలయ్య బాబు గారు ఎప్పుడు ఎక్కడ కనపడినా బిజీగా ఉంటారేమో అనుకొని దూరంగా వెళ్తే, సవితమ్మ ఇట్రా, మా హిందూపూర్కి అన్ని చెరువులకి నీళ్లు నింపాలా సవితమ్మ, మనం పరిశ్రమలు తీసుకురావాలి. ఎప్పుడు చూసినా ఒక పక్క సినిమా రంగం మీద ఎంత శ్రద్ధ పెడతారో, హిందూపూర్ నియోజకవర్గం మీద కూడా అంతే శ్రద్ధ పెడతారు శాసనసభ్యులు, రాజకీయ నాయకుడిగా అని కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి ఈరోజు అభివృద్ధి కనిపిస్తుంది అంటే మరి మన బాలయ్య బాబు గారు కాదా? ఇక్కడ మార్కెట్ యాడ్ ఎవరు చేశారు, హాస్పిటల్ ఎవరు చేశారు, సీసీ రోడ్లు ఎవరు చేశారు, సొంత నిధులతో ఆక్సిజన్ ప్లాంట్ పెట్టింది మన బాలయ్య గారు కాదా? మరి అంతేకాకుండా గత ప్రభుత్వం ప్రజల్ని గాలి కొదిలేసింది, హాస్పిటల్ సరిగా మెయింటైన్ చేయలేదు అంటే సొంత నిధులతో మరి ఒక మొబైల్ హాస్పిటల్ కూడా పెట్టిన ఘనత మన బాలయ్య బాబు గారు అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అంతేకాదు గత ప్రభుత్వం అభివృద్ధికి దాచుకోవడం అయితే
మళ్ళీ మనం అధికారంలోకి వచ్చాం. నేనేమో బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రిగా పెద్దల ఆశీర్వాదంతో అయ్యాను. మరి టేక్లోడ్ అన్న నందమూరి రామారావు గారు యుగ పురుషుడు ఆజానుభావుడు ప్రారంభించిన టేక్లోడ్ స్కూల్కి వెళ్ళాను. సార్ ఈ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో బడుగు బడిహీన వర్గాల పిల్లల్ని గాలికి వదిలేసింది సార్ అని చెప్పగానే, ఏమైంది సవితమ్మ అన్నారు. సార్ 5 ఏళ్ళు గాలికి వదిలేశారు సార్ అంటే ఇమ్మీడియట్గా 60 లక్షల రూపాయలతో మొత్తం మరమ్మతులు చేపించిన ఘనత మన బాలయ్య బాబు గారు అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి అధికారంలోకి రాగానే ఆల్రెడీ అన్ని సీసీ రోడ్లు అయిపోయినాయి. ఇంకొక 6 నెలలుంటే హిందూపూర్లో రోడ్ వేద్దామన్నా కూడా కనిపించదన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి ఒక పక్క రాజకీయంగా, ఒక పక్క సేవాపరంగా, ఒక పక్క నటన పరంగా కుటుంబ సభ్యులతో ఎవరైనా సినిమా చూడాలా అనుకుంటే అది మన బాలయ్య బాబు గారి సినిమానే చూడొచ్చు అని కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. సినిమా హీరోలు చాలామంది ఉంటారు, డైలాగ్ డెలివరీ అందరికీ రాదు. అది ఏ డైలాగ్ అయినా మన బాలయ్య బాబు గారే చెప్పగలరని ఈ సభాముఖంగా కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి మన రాయలసీమకు ఎడారిగా మాడిపోతుందని తెలుసుకొని అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగు గంగ ప్రాజెక్టు స్టార్ట్ చేశారు. మన అపర భగీరథుడు ఈరోజు నిజంగానే భగీరథ జయంతి. మన అపర భగీరథుడు కృష్ణా జలాలను తీసుకొచ్చిన అపర భగీరథుడు గొల్లపల్లికి తీసుకొస్తే హిందూపూర్ ప్రజలకు దాహాన్ని తీర్చిన డాకు మహారాజ్ మన బాలయ్య బాబు గారు అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఆ డాకు మహారాజ్ సినిమా చూస్తుంటే నిజంగానే హిందూపూర్ ప్రజలు చూసినట్లే ఉంది నాకైతే. మరి నిజంగానే 300 కోట్లతో డాకు మహారాజ్కి ప్రత్యక్షంగా కనిపించారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి ఇంత సార్ మేము నిజంగా అదృష్టవంతులం సార్. ఎందుకంటే మీతో పాటు మేము ఉండటం మా పూర్వజన్మ శుక్రం. అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాతే బడుగు బడిహీన వర్గాలు ఈరోజు అన్ని రంగాల్లోనూ ఉన్నారంటే అన్న నందమూరి తారక రామారావు గారు చేసిందే. మరి ఆ పార్టీలో కూడా మాకందరికీ అవకాశం కల్పించడం నిజంగా చాలా గొప్పగా ఉంది సార్. మరి మీరు ఇన్ని రంగాల్లో ముందుకెళ్తున్నారంటే ఒక శక్తి ఉంది సార్. ఆ శక్తి మా పురంధేశ్వరి మా వసుంధర మేడం గారు అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం సార్. ఎందుకంటే ఒక పక్క మేడం గారు కూడా నియోజకవర్గంలో అప్పుడప్పుడు పరిశీలిస్తూ మీ వెంటంటే మీ భుజం తట్టి ఈరోజు మీరు అన్ని రంగాల్లోనూ ముందున్నారంటే మా వసుంధర మేడం గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి నాకు ఈ అవకాశం కల్పించిన మా హిందూపురం సోదరులకు, మరి మా బాలయ్య గారి ఫ్యాన్స్కు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై బాలయ్య, జై బాలయ్య. బాలయ్య బాబు నాకు ఏం మాట్లాడాలో తెలియట్లేదు. అంటే ఈ నీళ్ళల్లో ఆ పవర్ అంటారా? ఆ గొంతుకలేంటి అసలు మాట్లాడుతుంటే నాకు చెవులు ఛంగ్ ఘన్ 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 అని, అయ్యో బాబు గుడి గంట కొట్టినట్టుగానే ఉంది. ఇద్దరు గొంతుకలు అలాగే ఉన్నాయి. ఒకసారి గట్టిగా చప్పట్లు.